నమస్తే అని తెలుగు వంట స్వాగతం. ఈరోజు మనం గులాబ్ జామ్ చేసుకుందామండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. మనం గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నామండి. పిండి ఇదే మనం ఒక బౌల్ తీసుకున్నాం. బౌల్లో కొలతగా వేసుకుంటున్నామండి. టూ బౌల్స్ మనకి అయ్యాయి. అందులో కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. గులాబ్ జామ్ అనేది ఇందులో పాలు వేసుకుంటామండి. చాలా టేస్ట్ కూడా ఉంటూ ఉంటుంది. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. అలాగని ఎక్కువ కూడా దీనికి చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి. దానివల్ల మీరు ఎక్కువ ప్రెస్ చేయకూడదు. చాలా స్మూత్గా కలపండి. అందులో కొంచెం ఆయిల్ పోసుకుంటామండి. దీన్ని ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచుదామండి. మూత పెట్టేస్తున్నాం. స్టవ్ ఆన్ చేసుకుని పాకం పెట్టుకుంటున్నామండి. షుగర్ వేసుకుంటున్నాం. గులాబ్ జామ్ పాకం చేస్తున్నామండి. పాకం వస్తుందండి. కొంచెం యాలకుల పొడి వేసేస్తున్నాం. గులాబ్ జామ్ పాకం రెడీ అయిపోయిందండి. పాకం అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టి ఆపేద్దాం స్టవ్. గులాబ్ జామ్ కూడా లేత పాకం తీసుకోవాలండి. తీగ టైప్ పాకం. పిండి ఉండకండి. పిండి అండి చిన్న చిన్న ముద్దలు తీసుకున్న చుట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఆయిల్ పెట్టుకున్నాం. మనం ఇలా చుట్టుకున్నవన్నీ ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ హైలో పెట్టుకోకూడదు, అలాగే మరీ సిమ్లో పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఈ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూడండి ఛానల్లో. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. చాలా సింపుల్ అండి గులాబ్ జామ్ అనేది. మీరు ట్రై చేయండి. మా ఛానల్ అలా చేయాలి చూసాం కదా. మరి చాలామంది వాటర్ పోసుకుంటారు. వాటర్ కన్నా మిల్క్ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది గులాబ్ జామ్ అనేది. చూడండి, ఎగిపోయి కదా తీసేయాలి. ఇలా ప్లేట్లో తీసుకొని వెంటనే వేసుకోకూడదండి. ఒక 1 మినిట్ వెయిట్ చేసి అప్పుడు వేయండి. ఇందులో పాకంలో మనం పాకం తీసుకొని పాకం వేసేసుకుంటామండి.
గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి మనకి. ఫ్రెండ్స్ మన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో. యాజ్ ఏ స్వీట్ షాప్ కన్నా చాలా బాగా వస్తుందండి. ట్రై చేయండి. అలాగా చాలా టేస్ట్ కూడా ఉంది. చాలా మంది చేస్తారు, మధ్యలో గుళ్ళు ఉండి పిండి ఉడకనట్టుగా ఉంటుంది, కానీ మన అలా కాదు. చూడండి చాలా ఎంత స్మూత్గా ఉందో చూసారా. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో. ఇంకా ఫ్రెండ్స్ టాప్లో కూడా అంత చక్కగా మంచి చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.